అమ్మ, మనం గర్భధారణకి ముందు మాట్లాడాము అసలు ఎలా ఉండాలి ఏంటి అనేది. అయితే ఇప్పుడు మొదటి 3 నెలల గురించి కొంతమంది డాక్టర్లు సజెస్ట్ చేస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి అని. కొంతమంది స్వతహాగానే కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. అయితే ఆ 3 నెలలు నిజంగానే ఆ బీజం ఏదైతే పడుతుందో దానికి పౌష్టికాహారం కానీ, లేకపోతే 9 నెలలు కూడా సక్రమంగా ఉండాలి అన్నా కానీ ఈ 3 నెలలు చాలా ఇంపార్టెంట్. అయితే ప్రాచీన విధానంలో ఎలాంటి నియమాలు పాటించేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది తెలియచేయండి. గర్భ సంస్కారంలో చాలా ముఖ్యమైనది ఆహారం, అలాగే ప్రశాంతత. అవును కదా, ఎక్కువ ఉద్రేకానికి లోనవ్వకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం. పూర్వము అంటే ప్రాచీన కాలంలో ఇంత స్ట్రెస్ఫుల్ వాతావరణంలో ఎవరూ లేరమ్మా. ఇంట్లో ఉమ్మడి కుటుంబము, ఒకళ్ళ పని ఒకరు షేర్ చేసుకునేవాళ్ళు. ఇంకా గర్భంతో ఉన్నారు అంటే వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇచ్చేవారు. తర్వాత పౌష్టికాహారం అంటే కలుషితమైన ఆహారం కూడా అక్కడ లేదు. ఇక్కడ వచ్చేసరికి మొదటి 3 నెలలు సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. అంటే పిండం అప్పుడే కదమ్మా ఉద్భవించింది, అది పెరగాలి కదా, ఇంకా ఏమీ కూడా వచ్చి ఉండవు. జస్ట్ ఇలా ఒక చిన్న రౌండ్, ఒక చిన్న బాల్ లాగా ఉంటుంది. ఆ పిండము ఒక బిడ్డ కింద ఎదగాలి అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. చాలా ముఖ్యంగా ఇప్పుడు పిల్లలు చాలా స్పీడ్గా నడిచేస్తూ ఉంటారు, తగ్గించాలి. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది నన్ను తిట్టుకునేది, జుట్టు విరబోసుకుని ఎట్టి పరిస్థితుల్లో సాయం సమయంలో బయట తిరగద్దు.